బ్యాక్ టు న్యూస్. సినిమాల్లో చోరీ సన్నివేశాలు చాలా రోమాంచితంగా ఉంటాయి కదా. అంటే అది చూస్తున్నప్పుడు మనకి రోమాలు నిక్కపొడుస్తుంటాయి కదా. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ కూడా విలువైన వస్తువును భలేగా కొట్టేశారని చెప్పి సంతోషిస్తూ ఉంటాం మూవీ చూసినంతసేపు. సరిగ్గా ఇలాంటి సినిమా సన్నివేశం లాంటి భారీ చోరీ ప్యారిస్ లో జరిగింది. కేవలం 7 నిమిషాల్లోనే సినిమా స్టైల్లో దోపిడీ చేసేశారు దుండగులు. ప్యారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరే మ్యూజియంలో నెపోలియన్ కాలానికి చెందినటువంటి విలువైన నగలను దొంగలించారు దుండగులు. ఇదే మ్యూజియంలో ప్రపంచం ప్రసిద్ధిగాంచినటువంటి మోనాలిసా అసలు చిత్రం కూడా ఉంది. ఈ చోరీ తర్వాత లౌరే మ్యూజియాన్ని మూసివేశారు అధికారులు. ఇక్కడ భద్రత కట్టుదిట్టంగానే ఉంటుంది. కానీ దుండగులు కేవలం 7 నిమిషాల్లోనే వచ్చిన పని కానిచ్చి భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి అక్కడి నుంచి తుర్రుమన్నారు. నెపోలియన్ కాలానికి చెందినటువంటి విలువైన నగలను దొంగలించేశారు దుండగులు. కేవలం అది కూడా 7 నిమిషాల వ్యవధిలోనే. ఈ భారీ మ్యూజియంలోకి దుండగులు ఎంట్రీనే చాలా విచిత్రంగా జరిగింది. నిర్మాణంలో ఉన్నటువంటి సీన్ ఫెన్సింగ్ నుంచి మెరుపు వేగంతో మ్యూజియంలోకి చొరబడ్డారు దొంగలు. హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ ఉపయోగించి అపోలో గ్యాలరీలోని గదిలోకి ప్రవేశించారు. ప్రత్యేక నిచ్చెన సహాయంతో పైకెక్కారు. ప్రత్యేక కట్టెర్ల సాయంతో కిటికీలను తొలగించారు. దొంగతనం తర్వాత బయట పార్క్ చేసినటువంటి ఒక స్కూటర్ పై పరారయ్యారు దుండగులు. ఇదంతా కేవలం జరిగింది 7 నిమిషాల వ్యవధిలోనే. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా క్లియర్ గా ఆ లోపల మ్యూజియంలో ఏవేమి నగలున్నాయి, ఏమేమి అంటే గతంలో మనం ఏదైతే మ్యూజియంలో దాచుకుంటుంటామో అపురూపంగా అవన్నీ కూడా మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. మ్యూజియంలో దొంగలు దోచుకెళ్ళని ఎప్పటికి మళ్ళీ తిరిగి మనము తీసుకోగలుగుతాము. గతంలో కూడా అనేక సందర్భాలు ఈ మ్యూజియంలో దొంగతనాలు జరిగాయి. ఆ వస్తువును తిరిగి మనం రికవరీ చేయడానికి కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది. అంటే దాదాపుగా 30 నుంచి 40 సంవత్సరాలు పట్టినటువంటి టైం పీరియడ్ కూడా ఉంది. సో ఇప్పుడు దోచుకెళ్ళింది కూడా దగ్గర 6 నుంచి 7 వస్తువులు అక్కడి నుంచి దోచుకెళ్లారు దుండగులు అంటున్నారు. అది కూడా కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే. మ్యూజియంలో మొత్తం 9 వస్తువులు పోయినట్టుగా గుర్తించారు అధికారులు. గతంలో కూడా పలుమార్లు ఇదే మ్యూజియంలో దొంగతనాలు కూడా జరిగాయి. మోనాలిసా చిత్రాన్ని మనం చాలా ప్రఖ్యాతగా చూస్తుంటాం కదా. మోనాలిసా చిత్రాన్ని 1911లో మ్యూజియంలో పనిచేసినటువంటి మాజీ కార్మికుడు విన్సెంజో పెరుగియా చోరీ చేశాడు. 2 ఏళ్ల విచారణ తర్వాత విన్సెంజో నుంచి మోనాలిసా చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒకసారి మ్యూజియం నుంచి పోయినటువంటి మోనాలిసా చిత్రాన్ని మళ్ళీ రికవరీ చేయడానికి 2 ఇయర్స్ పట్టింది. ఆఫ్టర్ దట్ 1983లో 1983లో మ్యూజియం నుంచి 2 పురాతన కవచాలను దొంగలించారు దుండగులు. దాదాపుగా అవి మళ్ళీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి పట్టుకోవడానికి 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల తర్వాత అధికారులను వాటి పట్టుకున్నారు. సో చాలా కాలం పడుతోంది ఆ వస్తువులను మళ్ళీ రికవరీ చేయడానికి. దొరుకుతున్నాయి కానీ చాలా కాలం పాటు విచారణ చేస్తే గానీ దగ్గర 40 సంవత్సరాల పాటు ఆ విచారణ జరిగిన తర్వాత ఆ వస్తువులను మళ్ళీ పట్టుకున్నారు. ఆ మ్యూజియంలో పెట్టడం జరిగింది. మనం స్క్రీన్ లో చూస్తున్నాం కదా. మనకి ఫస్ట్ విండోలో ఏదైతే ఆఫ్టర్ దట్ ఇది దొంగతనం జరిగిందో, దొంగతనం జరిగిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడికి టూరిస్టులు వస్తున్నారు. అక్కడ ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. మొత్తం కూడా అక్కడ కట్టేస్తున్నారు, లాక్ చేస్తున్నారు. సో అధికారులు ఎవరిని లోపలికి అలో చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. మనకి ఆ విండోలో కనిపిస్తుంది ఆ మ్యూజియంలో ఏదైతే పురాతనకు సంబంధించినవి గతంలో ఉన్నటువంటి మనం ప్రీషియస్ గా చూసుకునేటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. మొత్తం 9 వస్తువులు ప్రజెంట్ పోయినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకెంతకాలం రికవరీ చేయడానికి ఆస్కారం ఉంటుందని సాధారణంగా మనం చూస్తుంటాం. మ్యూజియానికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. మనం కనీసం సెల్ ఫోన్స్ కూడా లోపల తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వరు. చాలా పకడ్బందీగా మనల్ని పైనుంచి కింద వరకు చెక్ చేసిన తర్వాత మాత్రమే చిన్నపిల్లలు కూడా చెక్ చేసి లోపల పంపిస్తుంటారు. అది కూడా ఎక్కువ మందిని పంపించరు. కొంతమందిని మాత్రమే లిమిటెడ్ గా
నలుగురు ఐదుగురు నుంచి ఎక్కువగా ఒకసారి లోపలికి పంపించరు, అక్కడ ఏదైనా జరగడానికి జరుగుతుందేమో అని. మరి ఇంత ప్రత్యేకంగా ఉండే మ్యూజియంలో ఎక్కడ లోపం జరిగిందనేది అది కూడా చాలా పగడ్బందీగా 7 నిమిషాల వ్యవధిలోనే 9 వస్తువులను అపహరించారు. చాలా క్లియర్ కట్ గా వచ్చారు. ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుంటే ఈ విధంగా జరిగింది? ఇక అదే విధంగా మెసపటోమియా, ఈజిప్ట్లకు చెందినటువంటి అనేక వస్తువులు, వివిధ రాజ్యాలకు సంబంధించినటువంటి చిత్రాలు, శిల్పాలు లౌరే మ్యూజియంలో ఉన్నాయి. మోనాలిసా, వీనస్ డీమిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోస్త్రేస్, అదేవిధంగా డయానా వంటివి చాలా ప్రముఖంగా ఉన్నాయి. రోజు దాదాపు 30,000 మంది ఈ మ్యూజియం చూడడానికి వస్తుంటారు పర్యాటకులు. అంటే అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానీ కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులన్నీ చూడడానికి వేల సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వస్తుంటారు. ఇంతమంది సందర్శకులున్నా కట్టుదిట్టమైన భద్రతలో సిబ్బంది అప్రమత్తంగా ఉన్నా, ఎందుకంటే గతంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి కాబట్టి సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నా వారి కళ్ళు గప్పి తాజాగా దుండగులు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే మ్యూజియంలో చోరీ చేసి మెరుపు వేగంతో వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ చోరీకి పాల్పడింది ఎవరనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది. పోలీసులు వచ్చేటప్పటికి అక్కడ ఏమీ మిగలలేదు, ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ తప్ప. పోలీసులు వచ్చి అక్కడ ఏం జరిగిందో ఏంటో చూసేటప్పటికి 7 నిమిషాల వ్యవధిలోనే అంతా జరిగిపోయింది. ఎంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా వాళ్ళు రావడము, వాళ్ళు ఏదైతే ముందుగానే వేసుకున్నటువంటి స్కెచ్ ప్రకారం సెపరేట్ గా ఉపయోగించినటువంటి నిచ్చెను ఉపయోగించడం, కట్టర్స్ ఉపయోగించడం, వీటన్నిటి ద్వారా వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తీసుకొని ఆ 9 వస్తువులని ముందుగానే ప్లాన్ చేసి తీసుకెళ్లినటువంటి కండిషన్. సో పోలీసులు వచ్చినా అక్కడ ఏమీ దొరకనటువంటి సిచ్యువేషన్ కనిపించింది. కాకపోతే దొంగతనానికి ముందు మ్యూజియం ను పలుమార్లు వారు సందర్శించి రెక్కి నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇంత తక్కువ పీరియడ్ లో కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే దుండగలు వచ్చి ఈ విధంగా దొంగతనం చేసి వెళ్ళిపోయారంటే అనేక సార్లు ఆల్రెడీ వీళ్ళు ఏమైనా మ్యూజియానికి వచ్చి ఉండాలి. అక్కడ ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంటాయి, ఎటువంటి భద్రత ఉంటుంది, వీళ్ళు వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, ఏ వే నుంచి వెళ్ళొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే ఆ నిచ్చెన కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా కావచ్చు, ఎట్లా తప్పించుకోవచ్చు, అనేక సార్లు అక్కడికి వచ్చి రెక్కి నిర్వహించి ఉంటారని చెప్పి అనుమానిస్తున్నారు అధికారులు. అందుకే లోపలికి ఎలా రావాలి, లోపలికి వచ్చాక దొంగలించాల్సిన వాటిని ఎలా ఎత్తుకెళ్ళాలి, ఏ విధంగా బయటకు వెళ్ళాలనేది పక్కాగా లెక్కలేసుకొని, మనకి ధూమ్ సినిమా అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. సో ఆ ధూమ్ సినిమాను యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ దించేశారని చెప్పొచ్చు. దీంతో కొద్ది రోజులుగా మ్యూజియంలోని రికార్డ్ అయినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారు భద్రతా సిబ్బంది. ఎందుకంటే అనేక సార్లు వచ్చుంటారు కాబట్టి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ బట్టి గతంలో ఎన్నిసార్లు వచ్చారు, అసలు ఎప్పటి నుంచి ఈ ప్లానింగ్ చేస్తున్నారు, ఈ దొంగతనం చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారని తెలుసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచి కూడా ఆ మ్యూజియంలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్